హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏమైందో చూద్దామా? ఒరే అల్లుళ్ళు, ఏమైందిరా? చక్కగా ఉండేవాళ్ళు మీరు ఒకరికొకరు పిల్లి ఎలకల్లా దెబ్బలాడుకుంటున్నారేంట్రా? ఒరే పెద్దోడా, ఎందుకురా అలా ఉన్నావు? అయినా పెద్దోడు నాకు డౌటేరా, ఎందుకంటే వల్లి లేదనా ఏంటి? ఒరే పెద్దోడా, వెళ్ళి వల్లిని తీసుకురారా. అవసరం లేదు నాన్న, తనే వస్తుంది. నీకు అర్థం కావట్లేదా? నేను ఎన్నిసార్లు చెప్పిన అస్తమాను వల్లి వల్లి అంటావేంటి? ఏమైందిరా అల్లుళ్ళు అంటూ మాట్లాడుతూ ఉంటాడు మావయ్య. ఇంకా అలా మాట్లాడేసరికి ఏం చేయాలో తెలియక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. వస్తుందిలే నాన్న, నీకు అర్థం కాలేదా? ఎందుకంటే వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోలేనందుకు రాలేదు, అంతే తప్ప ఇంకేమీ లేదు నాన్న అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. ఈ లోపల ప్రేమ పెట్టిన కాఫీ తీసుకుని, ఒరే చాలా బాగుంది కదరా, కావాలని ఏదోటి అంటున్నావు. అయినా నాన్న, వల్లి వదిన వాళ్ళ అమ్మగారికి బాగోలేదని వెళ్ళింది. ఇంట్లో ఉన్నారుగా, ఖాళీగానే ఉంటుంది కదా, చేస్తుందిలే పనంతా అని చెప్పేసి ప్రేమను కావాలని మాటలు ఉంటాడు. అమూల్య, వెళ్ళి చదువుకో అమ్మా అంటూ ఉంటాడు. ఒరే ధీరజ్, నీ సంగతి ఏంటో తేలుస్తానరా, నన్ను పనులకు ఉపయోగిస్తావా, నీకు సంగతి ఏంటి తేలుస్తానంటూ ప్రేమ లోపల లోపల అనుకుంటుంది. వెళ్ళిపోతారు. ఎవరికాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిల్లు దగ్గరికి సేనా వస్తాడు. సేనా వచ్చేసరి సేనా వాళ్ళ షాప్కి ఇతను వస్తాడు. ఎవరైతే యాక్సిడెంట్ చేయాల్సిన అతను వస్తాడు. ఒరే మీ వెళ్ళి లోడ్ వేయించరా అంటే, లేదండి అయ్యా, నాకు పని ఉంది, చిన్న యాక్సిడెంట్ చేయాలి. ఏంట్రా, వాళ్ళు 5,000 ఇస్తారంటున్నారు, మీరు 500 ఇస్తారంటున్నారు అని అనేసరికి ఈ రోజు సేనా వస్తారు. ఒరే నిన్ను పెట్టింది ఎవర్రా? మా పనులు చేయడానికి కానీ వేరే పనులు చేయడానికి కాదురా అని చెప్పేసి అనేసరికి చెప్పవయ్యా అనేసరికి వాడికి హిందీ తెలుగు రాదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఒరే ధీరజ్, ఎందుకురా, అబ్బబ్బాయి ఎంత బాగుందో కాఫీ, అలాగే ఇలాగా అంటూ ఉంటుంది. ఈ లోపల అలా మాట్లాడుతూ ఉండగా అసలు ఇవేమీ వినిపించుకోడు ధీరజ్. ఎన్ని వేషాలు వేస్తావో వేయి, నువ్వేం చేసినా కూడా నా మనసు కరగదు. ఒరే ధీరజ్, అలా ఉంటావేంట్రా, నేను ఎంతో ఇష్టపడ్డానని అన్నావు కదరా, ఇప్పుడు ఎందుకురా అలా ఉంటున్నావు నువ్వు? అలా ఉండకురా అంటే, నువ్వు ఎంత చేసావో నాకే తెలుసు, నా మనసు ఆ రోజు విరిగిపోయింది. నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా చేయకో, లేకి పనులు చేయకో, అర్థమైందో? దిగజారి పనులు చేస్తే మటుకి ఊరుకోను అని అనేసి ప్రేమను మాటలతో చాలా బాధ పెడుతూ ఉంటాడు. అలా బాధ పెడుతూ ఉండగా ఇంక ఏం చేయాలో తెలియక ప్రేమ బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ రూమ్లో ఉంటాను, ఇక్కడ వరకే మన ఇద్దరు రూమ్మేట్స్, అంతేగాని మనం భార్య భర్తలం కాదు, అర్థమవుతుందో? లేదంటే చెప్పు, నేను బయటికి వెళ్ళి ఉంటానంటాడు. ఈ లోపల అసలే సేన ఎవరికైతే పరమైద్దామని అనుకున్నాడో ఈ లోపల ఫోటో తీసుకునేసరికి చందు ఫోటో బయటపడుతుంది. ఎరే నీకు 50,000 ఇస్తాను రా, ఫుల్గా యాక్సిడెంట్ చేయను. రే రామరాజు, నీ సంగతి ఏంటో తేలుస్తానరా అంటాడు. ఈ లోపల వల్లి వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటారు. ఇంకా రాలేదేంటి మా ఆయన అంటూ ఉంటారు. ఈ లోపల ఒరే ధీరజ్, నన్ను బయటికి తీసుకెళ్ళరా, కాలేజీకి వెళ్ళాలంటే నేను తీసుకెళ్ళను అంటాడు. ఈ లోపల చందు వచ్చి నేను తీసుకెళ్తాను ప్రేమ రా అంటే, ఎందుకులే బావ పర్వాలేదు అంటే, నేను ఆటో మీద వెళ్ళిపోతాను అంటే, లేదు నువ్వు రా అంటే, ఈ లోపల వల్లి వాళ్ళ నాన్న అమ్మ చిన్న కామెడీ చేస్తారనమాట. ఏంటి భాగ్యం, సూపర్ ఉన్నావు భాగ్యం అంటే, పక్కన కూతురయ్యా అసలు చూసుకోవేంటి అనుకో. ఈ లోపల యాక్సిడెంట్ చేయడానికి మేకులు వేసేసరికి ఆ మేకు తగిలి చందు బైక్ పంచర్ పడుతుంది. అయ్యో పంచర్ పడిందా అనుకుంటూ ఉంటారు ఇద్దరు. ఈ లోపల అదేంటి నాన్న, ఆయనకి చిన్న యాక్సిడెంట్ అవ్వాలి, అంతేగాని వాడు అంత స్పీడ్గా వచ్చేస్తున్నాడు ఏంటి నాన్న ఏం జరుగుద్దో అని చాలా భయంగా ఉంది నాన్న, అమ్మ నువ్వే చూడమ్మా అంటూ ఉంటారు. ఈ లోపల ఏం చేయాలో తెలియక చందు అయ్యో ప్రేమకి కాలేజీ టైం అవుతుందని చెప్పేసి ధీరజ్కి ఫోన్ చేసి ఒరే నీ భార్య కాలేజీకి వెళ్ళాలిరా, నువ్వు రారా అనేసరికి, నేను రాను అన్నయ్య అంటే, నువ్వు రారా ఏంటి, ఆడపిల్లని బయట వదిలేస్తావా ఏంటి అని అంటూ ఉంటాడు. ఈ లోపల ఇంకా సరే కదా అని ప్రేమని ప్రేమ పక్కకు కూర్చో, ధీరజ్ వచ్చాక వెళ్దు కానీ అంటుంటా. ఈ లోపల అలా కూర్చుని ఈ లోపల చందు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వాడు స్పీడ్గా వచ్చేస్తాడు. వల్లి కంగారు పడిపోతుంది. ఏంటమ్మా వాడు ఒక స్పీడ్గా వచ్చేస్తున్నాడు, స్లోగా వెళ్ళమంటే అసలు ఏం జరుగుతుందో ఏంటో అమ్మ అని కంగారు పడుతూ ఉంటుంది. ఈ లోపల అది చూసుకొని చందు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా అక్కడికే
ప్రేమ వచ్చి నిలబడుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. అసలు ఏం జరుగుద్ది, ప్రేమ అసలు ఏం చేస్తారు ఏంటి, అసలు ముందు ఎపిసోడ్లో ప్రేమని ఉంచుతారా? అసలు మామూలుగా అయితే ప్రేమ క్యారెక్టర్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు కమింగ్ ఎపిసోడ్లో ప్రేమ ఉంటుందా, లేకపోతే వేరే అమ్మాయిని చేంజ్ చేస్తారా? అసలు ఏం జరుగుతుంది? ఈ విషయం చేసింది చందు అని, ఈ విషయం చేసింది వల్లి వాళ్ళు, అసలు సేనాపతి అనే విషయాలు బయటకు వస్తాయా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.